నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఇస్తినమ్మ వాయనం. మనకు అందించిన వారు అనంతలక్ష్మి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సనాతన సంప్రదాయంలో ఏమి చెప్పినా దానికి పలు ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి దానిలోనూ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ఉన్నతికి, సుస్థితికి దోహదం చేసే అంశాలు ఇమిడి ఉంటాయి. అటువంటి వాటిలో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ఇది చేయటానికి ఎటువంటి పట్టింపు లేదు. పైగా వ్రతం పట్టడం, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఉద్యాపన మొదలైన నియమాలు ఏవీ లేవనే వ్రతకథే వివరిస్తుంది. పూజా విధానము మామూలే. లక్ష్మీదేవిని షోడశ ఉపచారాలతో పూజించాలి. 9 ముడులున్న 9 పోగుల తోరం కట్టుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండే పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదిస్తే చాలు. వీలైతే లక్ష్మీదేవికి అన్నం, పరమాన్నాన్ని ఆవు పాలు, బెల్లంతో చేస్తే మంచిది. శక్తి కొలది ఇతర పిండి వంటలు చేసుకోవచ్చు. ఈ వ్రతం విశిష్టత అంతా కథలో ఉంది. మగధ దేశంలో కుండినమనే నగరంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె ఉన్నదానితో తృప్తి చెందుతూ అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ వినమ్రంగా ఉండేదిట. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తాను వరలక్ష్మీదేవినని, ఆమెను అనుగ్రహించదలిచానని, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తానని చెప్పింది. చారుమతి సంతోషంతో తల్లికి నమస్కరించి కీర్తించింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం కలలో తనకు లక్ష్మీదేవి సెలవిచ్చిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసి నగరంలో ఉన్న అన్ని వర్ణాల స్త్రీలతో కలిసి పూజ చేసింది. పూజానంతరం మొదటి ప్రదక్షిణకు స్త్రీలందరి పాదాలకు అందెలు వచ్చాయి. రెండవ ప్రదక్షిణకు సర్వాలంకారాలు అమిరాయి. మూడవ ప్రదక్షిణకు భర్తలు వారిని తీసుకుని వెళ్ళటానికి వాహనాలతో వచ్చారు. ఈ మహిళలంతా చారుమతిని, వరలక్ష్మిని కీర్తించి ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ సకల సంపదలతో తులతూగారు. ఇది కథ. కానీ దీని అంతరార్థం చాలా గొప్పది. ఈ కథలో కథానాయికైన చారుమతి పేరు మాత్రమే ఉంది. భర్త పేరు కానీ, మామ పేరు కానీ లేవు. స్త్రీలకు మన సంప్రదాయంలో ప్రాధాన్యం లేదు అనేవారు గమనించాల్సిన అంశం ఇది. చారుమతి అంటే మంచి బుద్ధి కలది. మితభాషణం ఎవరికైనా అలంకారమే. ఈమె అసలైన మంచితనం కనపడేది అందరినీ తనతో పాటు వ్రతం చేసుకోవటానికి పిలవటంలో. వరలక్ష్మీ పూజ చేయమన్నది చారుమతి ఒక్కదానిని. కానీ ఇంకెవరికీ చెప్పవద్దు అనలేదు. కనుక తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని ఆశపడింది చారుమతి. అమ్మని పూజించటానికి అందరూ అర్హులే. సామూహికంగా చేసే వ్రతాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని గుర్తించిన చైతన్యవంతురాలు చారుమతి. ఈ లక్షణాలు కొన్నైనా అలవర్చుకుంటే వ్రతం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఇది అలవాటు చేయటానికే పూజ అయ్యాక వాయనం ఇచ్చేప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం అని చెప్పిస్తారు. వ్రతం చేసిన వారికి వచ్చిన ఫలితం బంగారు ఆభరణాలు మాత్రమే కాదు. ఏ స్త్రీ అయినా కోరుకునేది భర్త ప్రేమాభిమానాలను. వారికి అవి లభించాయి. ఈ వరలక్ష్మిని పొందటానికి చారుమతి అంటే మంచి బుద్ధి కలిగి ఉండడమే మార్గం. తనకి కలిగిన మేలు అందరూ పొందాలనుకోవడం, పూజా సమయంలో భేదభావాలు పాటించకపోవడం, పెద్దలకు సేవ చేయడం, వినమ్రంగా ఉండడం, ఉన్నదానితో తృప్తి చెందడం మొదలైన చారుమతిలోని గుణాలని పెంపొందించుకోవాలి. అప్పుడు కుటుంబం సుఖశాంతులనే శ్రేష్టమైన సంపదలతో విలసిల్లుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.